ఫ్రెండ్స్, మనం క్రిస్పీ కార్న్ చేసుకుందామండి. స్వీట్ కార్న్ కంకులోకి నేను ఒక 3 తీసుకున్నా. దీన్ని క్రిస్పీ కార్న్ చేసుకుందాం మనం. క్రిస్పీ కార్న్కి కారం అండి, సరిపడా సాల్ట్. చాలా బాగుంటుంది పిల్లలకు స్నాక్స్ లాగా. గరం మసాలా, చిన్న కప్పు గోధుమ పిండి అండి, కార్న్ పౌడర్ వచ్చేసి టమాటా కెచప్ అన్నమాట. అన్నిటినీ కలిపేసుకోవాలి బాగా. క్రిస్పీ కార్న్కి చాలా బాగుంటుంది క్రిస్పీ కార్న్ అనమాట. పిల్లలు మంచిగా తింటారు, స్నాక్స్ లాగా అనమాట. కలిపేసుకోవాలి, మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. అన్నిటిని ఇలా కలిపేసుకుంటే వీటికి అంటుతుంది అన్నమాట. ఇది ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. మొత్తం మనం వాటర్ ఏం పోయలేదు, వీటికే ఇలా ఉందన్నమాట. మొత్తం క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది. టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది, ఇంకొంచెం వేసేసుకోండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాం. వెలిగించుకున్నాండి, కళాయి పెట్టేసుకుందాం, ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ వేడెక్కాలి. క్రిస్పీ కార్న్ వేసేసుకుందామండి. సిమ్లో పెట్టి వేసేసుకోవాలన్నమాట. సరిగా మంచి క్రిస్పీ కార్న్ ఎలా అయ్యిందో వేయాలన్నమాట. వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేసేసుకోండి, ఎందుకంటే చిమ్ని మీద పడుతుంది. బౌల్లో తీసేసుకున్నాం. ఎందుకంటే మీద పడుతుంది అన్నమాట. వేగినాయి కదండి, ఇలా మన కరివేపాకు కూడా కొంచెం వేయాలన్నమాట. చిన్నపిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. ఇది చాలా బాగుంటుంది. క్రిస్పీ స్వీట్ కార్న్ అన్నమాట. స్వీట్ కార్న్లో మనం ఇప్పుడు ఆల్రెడీ అందులో కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం లైట్గా వేసుకోండి, మరీ వేసుకోవద్దు. లైట్గా కారం, సాల్ట్, గరం మసాలా అన్నమాట. మంచిగా ఇలా అనుకోవాలని మొత్తాన్ని క్రిస్పీ కార్న్ని. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. క్రిస్పీ కార్న్ రెడీ అయిందండి. మంచిగా ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే చేసుకుంటూనే తినేస్తున్నా. చాలా బాగుంది టేస్ట్ అనమాట. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.